ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకున్నా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. ఆయన నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చెయ్యి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి. ఇవి రెండూ జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే, నేను వ్యవసాయదారుని. ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు. పాలేరు ఎడ్ల బండి తోలుతాడు, బండిలో ఎరువులు తోలుతాడు, అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు, అదే బండిలో అదే ఎద్దులతో దుక్క దున్నిస్తాడు, అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు. కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క 15 సంవత్సరాలుగా, అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడిని ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే, పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను, పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు. ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పందికొక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పందికొక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మాత్రమే అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరిద్దరే అప్రూవర్గా మారిపోయారు అనేది. 44 మంది అక్యూజుల్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 15 మంది. అంటే ఇంచుమించు 30 మంది అప్రూవర్గా మారారా? చెప్పండి మీరే. నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే
నాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యాధారాలు లేవు, నేను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు, అటువంటిది ఏదైనా ఉంటే, నేను కానీ లిక్కర్ స్కామ్లో అటువంటిది ఉంటే, నేను ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరే చెప్తున్నారు ఈ కేసులో 30 మంది పైగా ఉన్నారని, మిమ్మల్ని మాత్రమే ఈడీ ఎందుకు పిలిచింది అసలు? మిమ్మల్ని మిథున్ రెడ్డి మిమ్మల్ని మిథున్ రెడ్డిని ఎందుకు పిలిచింది? నన్ను అక్కడ అక్యూజ్డ్ 5 కింద చేర్చారు కాబట్టి ఆ సిట్ ఏదైతే చెప్పిందో ఒక రిపోర్ట్ ఇచ్చింది, నేనేదో డబ్బులు దోచుకున్నానని. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సిట్ వేసినటువంటి సిట్ మనీ లాండరింగ్ కింద ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, ఆ ప్రాపర్టీస్ నాయా కాదా తెలుసుకోవాలి కదా. అందుకే చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని నేను విమర్శిస్తున్నాను ఈరోజు. అంటే నా మీదనే చంద్రబాబు గారి ప్రభుత్వం అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టే ఒక రిటర్న్ రిపోర్ట్ ఇచ్చింది ఈడీకి. నేనేదో విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నానని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, సిట్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రూవ్ చేయండి, ఆ ఆస్తులు నావే, ఆస్తులకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నావని కానీ ప్రూవ్ చేస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తానని నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను వెల్లడిస్తూ ఉన్నా. సిట్ చీఫ్నికి ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి. మీరు అంతర్జాతీయ కోర్టులోనైనా వేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి నేను దీనిలో తప్పు చేశానని. సార్ మీ రాజకీయ రంగ ప్రవేశం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుందా, ఓన్లీ ఏపీలో? మీరు తినబోతా రుచి అడగడం ఎందుకు, కొద్దిగా వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది కదా. మీరు వెయిట్ చేయండి కొంచెం, దేనికైనా కూడా సహనం, ఓర్పు అనేటటువంటిది అవసరం. పోరాటం ఎవరిపై ఉండబోతుంది? కూటమి పైన లేదంటే ఇప్పుడు జగన్ పైన? నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు అదే. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శించాలి, అంతేగాని ఒక ప్రతిపక్షం ఇంకొక ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఆ యొక్క విమర్శకి అర్థం ఉండదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్నటువంటిది చాలామంది చెప్తా ఉన్నారు. సమర్థవంతంగా ప్రతిపక్షం అన్నటువంటిది ప్రభుత్వాన్ని నిలదీయలేకుండా ఉంది అన్నటువంటి విషయం. కాబట్టి నేను ఈరోజు పత్రికాముఖంగానే విమర్శిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, వ్యక్తిగతంగా విమర్శించట్లే. ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం, కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం అని పదే నేను నొక్కి వక్కాణిస్తూ ఉన్నా. సార్ ఫైనల్గా మొన్న చేసిన ట్వీట్ ఎవరిని టార్గెట్గా చేసింది? ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకుడికి ఈ యొక్క ట్వీట్ అప్లై అవుతుంది. అది తెలుగుదేశం కావచ్చు, ఎందుకనంటే బీజేపీలో వంశపారంపర్య తత్వం లేదు, ఆనవాయితీ లేదు. కాంగ్రెస్లో ఉంది, తెలుగుదేశంలో ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉంది, కమ్యూనిస్టుల్లో లేదు. ఏ రాజకీయ పార్టీల్లో అయితే ఈ యొక్క వంశపారంపర్య సాంప్రదాయం అన్నటువంటిది ఉందో అక్కడ పార్టీ అధ్యక్షుడికి చెంచాగిరి చేసేటటువంటి కోటరీలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఇది అప్లై అవుతుంది, వాళ్ళందరికీ అప్లై అవుతుంది. ఎవరినో ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టింది కాదు అని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ డేట్ చెప్పలేదు, ఎప్పుడు మళ్ళీ ఏ డేట్ ఇస్తారో తెలియదు.